హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మి బ్లాగ్స్ అన్నమాట. సో ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే, ఇంట్లో నేను ఒకదాన్నే ఉండాను. సో మమ్మీ ఏమో పని ఉంది, బయటికి వెళ్ళింది, అండ్ డాడీ అందరూ ఎక్కడికో వెళ్ళారు. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ కి ఇప్పి నూడిల్స్ చేస్తా ఉన్నాను. సో నేను ఎలా చేస్తాను, నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఈ బ్లాగ్ అన్నమాట. సో ఇవాళ నేనే సెల్ఫ్ వీడియోగ్రాఫర్ని, అది నేనే తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను. 2 నూడిల్స్ కి ఇంత ప్యాన్ చాలు. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక స్మాల్ టమాటో తీసుకున్నాను, కనిపిస్తా ఉంది గైస్. స్మాల్ టమాటో, చిన్న ఎర్రగడ్డ, ఆనియన్, కొంచెం కరివేపాకు అండ్ ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవన్నీ వేయకపోయినా ఈ కరివేపాకు అనేది మ్యాగీలోకి చాలా ఇంపార్టెంట్. అదే మ్యాగీకి టేస్ట్ ఇస్తుంది కాబట్టి అది మాత్రం పక్కాగా ఉండాలి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ కి వెళ్ళిపోదాం, పదండి గైస్. ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ అనేది కొంచెం హీట్ అయింది కాబట్టి ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందాం. సో గైస్, ఆయిల్ అనేది వేసుకున్నాను. సో గైస్, ఆయిల్ కాగాక కొంచెం సాసులు వేసుకుందాం. నాకు సాసులు ఇష్టం లేదు కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇంకొంచెం వేసుకోండి గైస్. సాసులు కాగాక ఆనియన్స్ అనేది వేసుకుందాం. సో ఆనియన్స్ వేసుకొని కొంచెం అలా ఫ్రై అయిన తక్షణం పచ్చిమిర్చి అండ్ కరివేపాకులు అయితే మనం వేసుకుందాం గైస్. సో గైస్, ఇప్పుడైతే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొనిస్తాను. ఇలా బాగా కలుపుకోవాలి మనం. పచ్చిమిర్చి కొంచెం వేగే వరకు అయితే వేసుకుందాం. సో ఇప్పుడు టమాటా వేసుకుందాం గైస్. టమాటోని బాగా మిక్స్ చేసుకుందాం. టమాటా మగ్గినాక దీనికి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను గైస్. సో గైస్, ఇదైతే బాగా వేగింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోదాం. ఏమేమి పౌడర్ వేసుకోవాలో నేను చూపిస్తాను గైస్. చూడండి, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటాను, కొంచెం కారం పొడి. సో నేను నూడిల్స్ చేసినప్పుడంతా కారం చాలా వేస్తాను కాబట్టి కొంచెం. అండ్ ఇది హోమ్ మేడ్ గరం మసాలా గైస్, అది కొంచెం వేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఇదేం పౌడర్ తెలియదు, ఇది వచ్చేసి కొంచెం గరం మసాలా వేసుకుంటాను. సో నేను మ్యాగీలా చేయను గైస్. సో మ్యాగీ లవర్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఇచ్చేస్తాను. నాకు మ్యాగీ ఇష్టమే, నేను ఎలా చేస్తానో అదే అనమాట. సో ఇప్పుడు ఇదంతా అయ్యింది, కొంచెం వాటర్ వేసుకుంటాను గైస్. సో గైస్, మనం వాటర్ వేసి మసాలా వేసేపాటికి ఇలా అయితే వస్తుంది. సో ఎలా చూపించాలి మీకు, చూపిస్తాను, కెమెరా దగ్గర పెట్టుకొని చూపిస్తాను. ఇది కొంచెం ఈ మసాలా వేసాం కాబట్టి ఈ వాటర్ లో కొంచెం బాయిల్ కానీ ఆ తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను వేసుకుంటాను గైస్. వేసి మ్యాగీ వేసిస్తే కొంచెం సాల్ట్ వేస్తే అయిపోతుంది. చాలా ఈజీ గైస్, సింపుల్ గా చేసుకోవచ్చు. సో అంతే గైస్. సో గైస్, ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను అండ్ తగ్గినంత కల్లుప్పు వేసుకుంటున్నాను గైస్. నేనైతే సాల్ట్ వేయను, కల్లుప్పు వేసుకుంటున్నాను. నాకు ఈ మ్యాగీ చేసేద్దాంలో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ సాల్ట్ విషయంలోనే కొంచెం ఇదైతుంది. సాల్ట్ ఎక్కువ వేసుకొనిస్తాను. అండ్ ఇప్పుడు మ్యాగీ అనేది వేసిద్దాం గైస్. ఇప్పి 2 ఇప్పి వేసుకుందాం. చాలా బాగుంటుంది, మీరు డెఫినెట్ గా దీన్ని ట్రై చేయాల్సి ఉంటుంది, అంత బాగుంటుంది కాబట్టి. సో ఎగ్ నూడిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నాకు వచ్చినట్లు నేను చేస్తాను. మొన్న కూడా చేశాను ఎగ్ నూడిల్స్. ఇప్పుడు ఇది ఇచ్చిన దీన్ని వేసుకుందాం. మ్యాగీ మసాలా, ఇప్పి మసాలా. సో 2 ఇప్పి మసాలా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేస్తే అయిపోతుంది. అది మీకు చూపిస్తాను గైస్.
ఓకే, అండ్ నా మ్యాగీకి ఎన్ని మార్క్స్ ఇస్తారో కూడా కింద కామెంట్ చేయండి. మమ్మీ లైవ్ పెడుతుందంట ఆఫ్టర్నూన్, ఆ లైవ్ కి జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా ఫుడ్ చేయాలంటే కామెంట్ చేయండి, మమ్మీ డెఫినెట్ గా చేస్తుంది. సో అంతే గైస్, చూసారు కదా, మ్యాగీ వేసుకున్నాక ఇలా బాయిల్ అవ్వాలన్నమాట వాటర్. సో 2 మ్యాగీకి ఇంత వాటర్ అవసరమా అని మీరు అనుకోవచ్చు. లాస్ట్ లో చూపిస్తాను ఎంత బాగా అవుతుందో. సో చూడండి, ఈ నూడిల్స్ ఏంటి వైట్ గా ఉంది అని మీరు అనుకోవచ్చు. వస్తా 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 కలర్ చేంజ్ అయిపోయింది. మసాలా అంతా మ్యాగీకి వచ్చినాక తినేకి చాలా బాగుంటుంది. అండ్ మ్యాగీ అంతా అయిపోయినాక చూపిస్తాను గైస్.